హలో వెల్నెస్ వారియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహారం ఔషధం. అందరికీ ఆరోగ్యం ఔషధాల ఆహారం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఔషధాల ఆహారం కాకరకాయ. కాకరకాయ ఒక చేదు అమృతం అని చెప్పుకోవచ్చు. చాలామంది కాకరకాయ అనే పదం వింటేనే వామ్మో కాకరనా అని పారిపోతారు. కానీ దీని యొక్క ఔషధ గుణాలు తెలిస్తే వావ్ కాకరకాయ అని ఎగురుకుంటూ తింటారు. దీని ఔషధ గుణాలు తెలుసుకునే ముందు నేను ఇప్పుడు ఒక మంచి రుచికరమైన వెరైటీ కర్రీ చేసి చూపిస్తాను. దీనిని ఎవరికైనా పెడితే లొట్టలేసుకుంటూ మరీ తింటారు. అది కాకరకాయ కర్రీ అని మీరు చెప్తే కానీ తెలుసుకోలేరు, అలా ఉంటుంది దీని రుచి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్లు మాత్రమే ఆయిల్ వేసుకొని కాకరకాయలను దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని తీసి వేరే పళ్ళెంలో పెట్టేసుకోవాలి. అదే నూనెలో కాస్త తాలింపు గింజలు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. దాంట్లోనే ముందుగా వేయించుకున్న కాకరకాయలు కూడా వేసేయాలి. ఇప్పుడు 3 స్పూన్స్ వేయించిన పల్లీల పొడి, 2 స్పూన్ల పుట్నాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత తగినన్ని వాటర్ పోసేసుకొని బాగా ఉండలేకుండా కలుపుకోవాలి. దీనిలో కావలసినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. దీనిలో కావాలనుకుంటే కొద్దిగా బెల్లం వేస్తే ఇంకా రుచి బాగా పెరుగుతుంది. కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలి. వావ్, ఇప్పుడు ఒక మంచి అద్భుతమైన చూడగానే నోరూరించే కాకరకాయ కర్రీ రెడీ. ఇప్పుడు ఈ కర్రీని ఇలా కలిపి ఎవరికైనా పెడితే కాకర అంటే కెవ్వుమని పారిపోయే వాళ్ళు కాకరకాయ కావాలి కావాలి అని పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు మనం దీనిలోని ఔషధ గుణాలేంటో తెలుసుకుందాం. డయాబెటిక్ వాళ్ళకు ఇది ఒక దివ్య అమృతం అని చెప్పవచ్చు. దీనిలో ఉండే పాలీపెప్టైడ్స్ అనే ఇన్సులిన్ సమ్మేళనాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ నుండి ఇన్సులిన్ ప్రొడక్షన్ని కూడా బాగా పెంచుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గిస్తుంది. అందువల్ల డయాబెటీస్ వాళ్ళు రెగ్యులర్గా దీనిని తీసుకోవడం చాలా మంచిది. దీనిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉండే చేదు కడుపులో ఉన్న నులిపురుగులను, అనేక రకాల బ్యాక్టీరియా లాంటి వ్యర్థపదార్థాలను బయటకు పోయేలా చేస్తుంది. కాకరకాయ శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ను బయటకు వెళ్లేలా చర్యలు జరుపుతుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్లో హెచ్చుతగ్గులు కూడా లేకుండా చేస్తుంది. అంతేకాదు, ఒక ముఖ్య విషయం, దీనిని ప్రెగ్నెంట్ లేడీస్ మరియు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోకపోవడం, అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇలాంటి ఒక చేదైన అమృతం లాంటి కాకరకాయతో రుచికరమైన వంటకం చేసుకొని తిందామా?